నీలిమ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతోని ఏదైతే ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనున్నట్లుగా కనిపిస్తూ ఉంది కదా. ఒకవైపు 10 స్థానాలను లోక్సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉందని, ఇక బీజేపీ ఒక స్థానాన్ని కోల్పోయి, అంటే గతంలో 4 సీట్లను గెలుచుకుంది, ఆ ఒక స్థానాన్ని కోల్పోయి 3 సీట్లకు పరిమితం అవుతున్నట్టు చెప్పింది. ఇక బీఆర్ఎస్ కూడా గణనీయంగా సీట్లను తగ్గబోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. గతంలో 9 సీట్లను సాధించింది, కానీ ఈసారి 3 సీట్లకే పరిమితం అవుతున్నట్టు సర్వేలో వెల్లడించింది కదా. రైట్. తెలంగాణలో లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ సత్తా చాటనుంది అని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది. బీఆర్ఎస్ కు మళ్లీ షాక్ తప్పదని, బీజేపీ ఒక సీటు కోల్పోతుంది అని, మజ్లిస్ తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తెలియజేసింది. తెలంగాణలో అసెంబ్లీలో అధికారం చేజెక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అభిప్రాయ సేకరణలో తేలింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే వెల్లడించింది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ కు కేవలం 3 సీట్లే దక్కుతాయని, తెలంగాణలో ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి 3 సీట్లే వస్తాయని, మజ్లిస్ కు యథాప్రకారం 1 సీటు లభిస్తుందని పేర్కొంది. ఇక బీఆర్ఎస్ కు 29.1%, బీజేపీకి 21.1% ఓట్లు లభిస్తే కాంగ్రెస్ కు 41.2% మేరకు భారీగా ఓట్లు లభిస్తాయని ఈ పత్రిక అంచనా వేసింది. ఇక ఈసారి లోక్సభలో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తెలంగాణపై మరింతగా దృష్టి సారించింది. అయినప్పటికీ కిందటిసారి కన్నా ఈసారి ఆ పార్టీకి 1 సీట్ తక్కువగానే వస్తుంది అని ఇండియా టుడే సర్వేలో తేలడం గమనార్హం. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9 సీట్లు రాగా బీజేపీకి 4, కాంగ్రెస్ కు 3 సీట్లు వచ్చాయి. ఇండియా టుడే సంస్థ ఈ సర్వేను 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 28 నడుమను నిర్వహించింది. అన్ని లోక్సభ సీట్ల పరిధిలో 35,801 మందిని ప్రశ్నించి ఈ రిపోర్టు విడుదల చేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థని తెలుసుకుందాం. సిద్ధార్థ, తెలంగాణకు సంబంధించి అంటే 10 స్థానాలను గెలుచుకోబోతున్నట్లుగా ఇండియా టుడే సర్వే వెల్లడించింది కదా. మరొక వైపు బీజేపీ 1 స్థానాన్ని కోల్పోవడం, ఇటు బీఆర్ఎస్ కూడా 3 స్థానాలకే పరిమితం అవుతుందంటూ చెప్పింది కదా. ఏంటి మొత్తంగా సర్వే వివరాలు? నవీన్, లోక్సభ ఎన్నికల కోసం పలు సర్వే సంస్థలు సర్వేలను నిర్వహిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పెడుతున్నాయి. తాజాగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ తన సర్వేని బయటపెట్టింది. తన సర్వేలో తెలంగాణ కాంగ్రెస్ కి 10 లోక్సభ స్థానాలు వస్తాయని తెలిపింది. ఇక బీఆర్ఎస్ బీజేపీలకు 3 మాత్రమే వస్తాయని చెప్పారు. అంటే బీజేపీకి ఇప్పుడు ప్రస్తుతం 4 ఎంపీ సీట్లు ఉండగా 1 తగ్గి 3 వస్తాయని చెప్తా ఉంది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి కూడా 4 మాత్రమే పరిమితం అవుతాయని చెప్తా ఉంది. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈ సంస్థ సర్వే నిర్వహించింది. దాదాపు తాను చెప్పినటువంటి సర్వే రిపోర్ట్సే నిజమయ్యాయి. ఇక లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ కూడా నిజమవుతుందని చెప్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు రియాక్ట్ అయ్యారు. 10 స్థానాలకు మించే కాంగ్రెస్ పార్టీకి వస్తాయి, మా టార్గెట్ 15 స్థానాలు. ఖచ్చితంగా ఈ సర్వే రానున్నటువంటి కాలంలో కాంగ్రెస్ మరింత పుంజుకుంటుంది. సో ఈ సర్వే కంటే ఎక్కువనే మేము సీట్లు సాధిస్తామని చెప్తా ఉంది. ఇటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి 10 కంటే ఎక్కువ వచ్చే స్థానాలు, అంటే అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 10 కంటే ఎక్కువగా గెలవగలిగే స్థానాలు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కేవలం తెలంగాణ మాత్రమే ఉంది. ఇంకా పని చేస్తే ఈ 10 సంఖ్యను 13, 14 పెంచుకోవచ్చని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక బీజేపీకి మాత్రం ప్రస్తుతం 4 లోక్సభ స్థానాలు ఉండగా అది తగ్గి కేవలం 3 స్థానాలకే పరిమితం అవుతాయని చెప్తా ఉన్నారు. ఇక మొన్న వచ్చిన ఓటు బ్యాంకు కంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికంగా వచ్చే అవకాశం ఉంది. 40కి మించి తన ఓటు బ్యాంకును పదిలపరుచుకునే అవకాశం ఉందని సంస్థ చెప్పింది. ఇక గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ రీఛార్జ్ అయిందని, మొన్నటి వరకు వేరే పార్టీలోకి వెళ్లిపోయినటువంటి గత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వాళ్ళందరినీ కాంగ్రెస్ వైపు తీసుకొస్తే 10కి మించి స్థానాలు గెలుపొందే అవకాశం ఉందని ఈ సంస్థ